మనకి విజయ్ దళపతి గారు నిన్న ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు కదా. సో దీంట్లో ఆయన కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లోనే చాలామందికి కూడా కొన్ని డౌట్స్ అరైజ్ అవుతున్నాయి. ఏంటంటే ఫస్ట్ ఆయన అంది ఏంటంటే, మీరు అందరూ కూడా అనుకోవచ్చు, ఇప్పటి వరకు చాలామంది హీరోలు వచ్చారు, వాళ్ళందరూ కూడా పార్టీలు పెట్టారు, దాని తర్వాత మళ్ళీ కనుమరుగైపోయారు, సో ఏమి సాధించలేక అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. మరి నేను కూడా అదే కేటగిరీలోకి వస్తాను అని చెప్పేసి మీ అందరికీ అపోహలు ఉండొచ్చు. కానీ నేనైతే ఒకటి చెప్తున్నాను. సో ఖచ్చితంగా నేను ఏదైతే అనుకున్నానో అది సాధించి తీరుతాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. బాగా కాన్ఫిడెన్స్గానే చెప్పారు. అయితే అది పక్కన పెడితే మరి విజయ్ దళపతి గారి సిచ్యువేషన్ చూస్తే మనకి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా ఒక హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉండిద్దో అదే రకమైన ఫ్యాన్ బేసు విజయ్ దళపతి గారికి కూడా అక్కడ ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఆయన దీంట్లో కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు. ఏమని, ఇప్పుడు మనం డిఎంకేకి ఎగనెస్ట్గానే మనం పోతాము, కానీ ఇటువైపు బీజేపీ భావజాలం ఏదైతే ఉందో సో దాన్ని కూడా మనం సపోర్ట్ చేసేది లేదని చెప్పేసి ఆయన అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే దీన్ని బట్టి ఎవరికి కూడా అర్థం కాలేదు, అదేంది ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు అని చెప్పేసి. ఎందుకంటే బీజేపీ చూసుకుంటే పక్క హిందుత్వంకి, అంటే మరి హిందుత్వంలో మీ అందరూ తెలుసు, ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనేది ఏముండదు, అందరూ కూడా ఈక్వల్గానే. మరి ఇటువైపు మరి డిఎంకే చూసుకుంటే వాళ్ళేమో కొంచెం మైనారిటీలని బొజ్జగింపే విధంగా వాళ్ళు ఉండేది. అంటే వాళ్ళు కూడా ఒక టైప్ ఆఫ్ సెక్యులరిజం లాగా చూసుకుంటారు అనుకోండి. కాకపోతే వాళ్ళు ఏంది మరి వాళ్ళకి వీళ్ళకి కొంచెం డిఫరెన్స్ ఉండేది. కానీ ఇక్కడ విజయ్ దళపతి గారు ఏమన్నారు, మనం ఇద్దరికి ఆపోజిట్గానే ఉంటాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు డిఎంకేకి ఇప్పుడు మనకి బీజేపీ భావజాలానికి వ్యతిరేకం అయితే మరి డిఎంకేకి సపోర్టింగే కదా అప్పుడు. అయితే మరి ఇప్పుడు డిఎంకేకి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా వచ్చి మరి ఈయనకి ఓట్లు వేస్తారంటే సిచ్యువేషన్ ఉండదు. ఏదో మహా అయితే కొంతమంది వస్తారు. మరి బీజేపీ భావజాలానికి వ్యతిరేకం అంటే మరి ఇటువైపు వాళ్ళందరూ వచ్చి ఇటువైపు ఎట్టి పరిస్థితుల్లో వేసేది ఉండదు. సో కాబట్టి మరి ఈ చిన్న లాజిక్ని ఎట్లా మిస్ అయ్యారు అంటే, ఇప్పుడు వీళ్ళిద్దరం మధ్యలో కనుక ఉంటే ఇద్దరు వస్తారు. అట్ట కాకుండా నేను వీళ్ళకి వ్యతిరేకం అంటే ఇంకెవరు వస్తారు? సో మరి ఈ స్టేట్మెంట్ మీద అందరికి కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి అనమాట. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.